హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో ముందుగా వీడియో డీటెయిల్స్కి వెళ్ళి ముందర నిన్న వీడియో నేను రికార్డ్ చేయడం అవ్వలేదన్నమాట అండి. కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల రిలేటివ్స్ హాస్పిటల్కి వెళ్ళడం అది జరిగిందనమాట అండి. రైట్, సో ఐ కుడ్ నాట్ రిలీజ్ ద వీడియో, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దాట్. రైట్, సో అంటే వీడియో లేదని పోస్ట్ చేయడం కూడా నాకు టైం కుదరలేదన్నమాట అండి. రైట్, అయితే మోస్ట్లీ నిన్న యాక్చువల్గా నేను తమ్ముళ్ళు కూడా ప్రిపేర్ చేశాను. నిన్న షేర్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఒక మంచి బుల్ రన్ అనేది ఉందని చెప్పి నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. సో యాక్చువల్ ఇన్ఫాక్ట్ అది ఐ థింక్ మండే లైవ్ స్ట్రీమ్లో నేను కవర్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ అనేది ఉంటుంది, అది కూడా కన్సిడర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కదా. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ ఉందన్నమాట అండి. సో ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట అండి. రైట్, సో అయితే గోయింగ్ ఫార్వర్డ్ మనం ముందు చూస్తే కనుక ఈరోజు నిఫ్టీ 143 వన్స్ అగైన్ 143 మ్యాజిక్ ఫిగర్. రైట్, చాలాసార్లు మన వీడియోస్లో అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా సందర్భాల్లో 143 దగ్గర నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేసాం కదా. రైట్, సో మేబీ బుల్స్ ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ అనమాట అండి. సో డెఫినెట్గా 143 పాయింట్స్ నిఫ్టీ ఒక మంచి స్ట్రెంత్ అనేది ఈరోజు మార్కెట్లో కనిపించింది. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేదు, అది మాత్రం గమనించాలి, అది మాత్రం మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో మేబీ ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ సెల్లింగ్ లేదు ప్లస్ ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 925 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగింది, 980 crores మాత్రమే డిఐఎస్ బై చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ లెస్ అనమాట అండి. జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ ఫిగర్స్ 2000 అబవ్ crores ఉంటుంది కదా. సో అంటే చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది ఇన్స్టిట్యూషన్స్ అనేది మనకు అర్థమవుతుంది కదా. బట్ అయినా కూడా మార్కెట్ లుక్ అట్ దిస్, సో 143 పాయింట్స్ పెరగడం జరిగింది. అండ్ లుక్ అట్ ది అడ్వాన్స్ డిక్లైన్స్, నిఫ్టీ 50లో 39 స్టాక్స్ వండర్ఫుల్గా పెరగడం జరిగింది, 11 స్టాక్స్ మాత్రం డిక్లైన్లు ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ఆల్మోస్ట్ అంటే 2/3 ఆఫ్ ది మెజారిటీ అడ్వాన్స్గా ఉన్నాయన్నమాట అండి. సో డిక్లైన్ తక్కువగా ఉండడం జరిగింది కదా. సో విచ్ ఈస్ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ దేర్ ఈజ్ స్ట్రెంత్ అనమాట అండి. సో ఈరోజు ఏదైతే మార్కెట్ యాక్షన్ ఉందో అన్ని సెగ్మెంట్స్లోనే పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. అయితే లైక్ రిలయన్స్ ఇవన్నీ కొంచెం దే స్ట్రగుల్డ్ అనమాట అండి. సో డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. అండ్ నిఫ్టీ వెన్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నిఫ్టీ జస్ట్ ఇట్ ఈస్ మేనేజ్ టు క్లోజ్ దిస్ గ్యాప్ స్లోలీ, గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. బట్ అయితే నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, లాంగ్ బ్యాక్ నేను మీకు చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్, బాటమ్ అయిపోయింది అని మన కన్ఫర్మేషన్ రావాలంటే ఇట్ షుడ్ గివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఈ గ్యాప్ ఫిల్ అవ్వి రన్ అయితే కనుక సో రన్ అవే గ్యాప్ అంటారు అన్నమాట అండి. సో మీకు గ్యాప్ మన మార్కెట్స్ బాటమ్ అయినాయి అని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది కదా. సో నేను ఈ బాక్సులు డ్రా చేశాను కదండి, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో యాక్చువల్గా జస్ట్ టచ్ అవ్వడం జరిగింది, సిగ్నిఫికెంట్గా క్లోజ్ అవ్వలేదు. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ నియరింగ్ దట్ లెవెల్ అనమాట అండి. సో 16,200 అని చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదండి, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హడ్డిల్. సో మార్కెట్గా ఆ హడ్డిల్ దాటి వెళ్తే సో అప్పుడు మనం బుల్లిష్నెస్ మొమెంటం కంటిన్యూ అవుతుందని వీ కెన్ బిలీవ్ అనమాట అండి. రైట్, సో అయితే లైన్ చార్ట్ మీరు చూస్తే కనుక క్లోజింగ్ బేసిస్ మీద ఇట్ హ్యాస్ పికడ్ అప్ ద స్ట్రెంత్ అని అనిపిస్తుంది. బట్ కానీ చూడొచ్చు అనమాట మీరు ప్రీవియస్గా కూడా స్ట్రెంత్ పికప్ అయినా ఎనీ టైమ్ ఇట్ కెన్ రివర్స్ అనమాట అండి. సో అది కూడా మన కాషన్లో ఉంచుకోవాలన్నమాట. రైట్, సో అది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మీరు చూడొచ్చు అనమాట, ఈ పీక్స్ కనుక డ్రా చేస్తూ ఉంటే సో ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. రైట్, సో అలా అది బ్రేక్ అయితే కనుక ఫ్రెండ్స్, అది బ్రేక్ అయ్యి మూమెంట్ కంటిన్యూ అయితే దట్ ఈస్ గుడ్ అనమాట యాక్చువల్గా. అంటే క్లియర్ కట్గా మీరు చూడొచ్చు కదా. రైట్, సో కొంచెం ఇప్పుడు ఇంచుమించు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో డౌన్వర్డ్ స్లోపింగ్ ట్రెండ్ లైన్ చూస్తే కనుక సో అది బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ షుడ్ రీటెస్ట్, మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పెరిగితే దెన్ వీ కెన్ బిలీవ్ అనమాట అండి. సో డెఫినెట్గా ట్రెండ్ రివర్స్ అయింది. సో అప్ ట్రెండ్ మే రెజ్యూమ్, అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని మనం బిలీవ్ అవ్వచ్చు అనమాట అండి. రైట్, అండ్ మోర్ ఓవర్ మెయిన్ ఇంకొక హడ్డిల్, ఒకవేళ 16,200 దాటితే కనుక సో ఇమీడియట్గా 16,600 అనేది ఒక మేజర్ హడ్డిల్ కింద సో నిఫ్టీకి ఉందన్నమాట అండి. సో ఈ హడ్డిల్స్ దాటితే కనుక దెన్ ఓన్లీ వీ కెన్ బిలీవ్ అనమాట అండి. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం హైలైట్ చేయడం జరిగింది కదా. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అంత స్ట్రాంగ్గా రాలేదు, సో ఎక్స్పెక్ట్ చేసినంతగా. మేబీ రేపు ఎన్నో వచ్చి కంటిన్యూ అవుద్దామో చూడాలి, బట్ వీల్ వెయిట్ అండ్ సీ. సో గ్లోబల్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సో గ్లోబల్ మార్కెట్స్ ఈ నైట్ ఈరోజు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి యూఎస్ మార్కెట్స్ అది చూడాలన్నమాట అండి. బేస్డ్ ఆన్ దట్ డెఫినెట్లీ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. రైట్, సో అయితే నిఫ్టీ అనేది మీరు ఈ విధంగా ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక సో నిఫ్టీ జస్ట్ మేనేజింగ్ అన్నట్టుగా ఉందన్నమాట అండి. జస్ట్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ నియర్ ద అప్పర్ బొలింజర్ లైన్ అనమాట. బట్ వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇట్ క్లోజ్డ్ అబౌవ్ దట్ అనమాట అండి. సో అంటే బ్యాండ్ వాక్ లాగా మంచి స్ట్రెంత్ ఉన్నట్టుగా మనకు అనిపించింది అనమాట అండి. సో అయితే ఫాలో అప్ అనేది రావాలి. సో ఫాలో అప్ క్యాండిల్స్ అవి ఏ విధంగా ఉంటాయి చూడాలి. అండ్ ఈ గ్యాప్ అయితే డెసిసివ్గా
బ్యాంక్ నిఫ్టీ ఫిల్అప్ చేయడం జరిగిందనమాట అండి. సో బట్ వేరేజ్ నిఫ్టీలో ఇంకా లేదు కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫిల్అప్ చేయడం జరిగింది, రైట్. సో మనకి ఇక్కడ ఏం జరగకూడదంటే ఒక బేరిష్ క్యాండిల్ రాకూడదు. సో ఈ విధంగా ప్రీవియస్గా మీరు చూసారు కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్లౌడ్ అప్పర్ బ్యాండ్ వెళ్ళినప్పుడు బేరిష్ క్యాండిల్ వచ్చి రివర్స్ అవుతూ ఉంటుంది. సో అలా వస్తే కనుక మళ్ళీ వీ మే సీ సమ్ డౌన్ ట్రెండ్ అనమాట, రైట్. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదండి వాల్యుయేషన్స్ పరంగా. సో దే ఆర్ ఓకే అని చెప్పడం జరిగింది కదా, రైట్. సో అందువల్ల ఏంటంటే బ్యాంక్ ఈటీఎఫ్స్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. సో ఈ బ్యాంక్ ఈటీఎఫ్స్ ఆల్రెడీ మీరు కొనుంటే కనుక సో ఆల్రెడీ యు ఆర్ మేకింగ్ మోర్ దాన్ 5% ప్రాఫిట్స్ విత్ ఇన్ 1 వీక్ అనమాట అండి, రైట్. ఓకే, ఈటీఎఫ్స్లో క్లియర్ కట్గా మంచి ట్రెండ్ అనేది కనిపించింది, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ క్యూస్ చూస్తే కనుక సో యూరోప్ యాక్చువల్గా దెర్ ఈజ్ ఎ న్యూస్ అనమాట అండి. సో బోరిస్ జాన్సన్ ఐ థింక్ యూకే సో ఈ రిజైన్ అనమాట అండి. సో ప్రైమ్ మినిస్టర్ కింద తప్పుకోవడం జరిగిందని చెప్పేది న్యూస్ చూసే ఉంటారు కదా, రైట్. అంటే డాక్స్ అండ్ ఆల్ మీరు జర్మనీ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇది సెల్ అండ్ రైజ్ అవ్వకూడదు, లెట్ అస్ హోప్ సో. ఈవెన్ మిగతా మార్కెట్స్ కూడా బాగానే ట్రేడ్ అవుతుంది అనమాట అండి, రైట్. సో ఇంకా ఇవన్నీ కూడా ఇట్స్ ఓకే. అండ్ మోర్ ఓవర్ మనకి ఇండికేషన్ ఏంటంటే సో మార్కెట్స్లో కొంచెం ఇప్పుడు ఆప్టమిజం ఉంది అనడానికి ఇండికేషన్ ఏంటంటే విక్స్ అనేది ఇండియా విక్స్ కూల్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే మార్కెట్ 3 ఇండెక్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. స్లోగా మార్కెట్ ఏమవుతుందండి, సో గ్రీన్లోకి వెళ్తుంది. ఓకే, స్లోగా ఫియర్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫియర్లో మనం చూసాం కదా, అది కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు ఆ రేంజ్లో మార్కెట్ కొంచెం బాటమ్ అవి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం స్లోగా పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ స్లోలీ వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ జోన్. అంటే షార్ట్ టర్మ్లో మన పొజిషన్స్ కొంచెం తగ్గించుకోవాల్సిన పరిస్థితి అనమాట అండి, రైట్. సో అయితే స్లోగా గ్రీడ్ జోన్లోకి వెళ్తాం అనమాట అండి. సో మార్కెట్లో అయితే ఈ ఫీర్ అయితే ఇప్పుడు తగ్గింది. సో విక్స్ అనేది కూల్ అవ్వడం అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. సో అట్లీస్ట్ ఈ వాలటిలిటీ ఇవన్నీ కొంచెం తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మళ్ళీ ఏదైనా అనదర్ న్యూస్ ఏదైనా వచ్చే ట్రిగ్గర్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో బట్ అయితే అట్ ప్రెజెంట్ ఇంకా ఏమీ సిచ్యువేషన్స్ అన్నీ 100% ఇంప్రూవ్ అయిపోయినాయి అని చెప్పడానికి లేదు, రైట్. బట్ ఇట్స్ ఓకే అనమాట అండి. సో ఇండస్ట్రీస్ ఆర్ హోల్డింగ్. సో మోస్ట్ ఆఫ్ ది ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ. సో నేను యాక్చువల్గా వీడియో అదనమాట అండి. ఎఫ్ఎంసీ ఈజ్ ద లీడర్. ఎఫ్ఎంసీజీ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేస్తుందని నిన్న తమ్ముడేలు కూడా నేను యాక్చువల్లీ ప్రిపేర్ చేయించాను అనమాట. సో మన ఫ్రెండ్, రైట్. సో తమ్ముడేలు కూడా రెడీ చేశాడు అనమాట అండి అభిరాము. బట్ కానీ ఏంటంటే అది నేను యూజ్ చేయడానికి అవ్వలేదు, నేను వీడియో చేయడానికి అవ్వలేదు అనమాట, రైట్. సో ఎఫ్ఎంసీజీ వండర్ఫుల్గా జస్ట్ ఇట్స్ రాకింగ్. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది న్యూ హైస్, కొత్త హైస్ ఫామ్ అవుతుందని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది కదా. సో ఎఫ్ఎంసీజీ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా నిన్న. ఈరోజు కొంచెం స్లైట్ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పాలన్నమాట అండి, రైట్. అదర్ దెన్ దట్ రిమైనింగ్ ఆల్ సెక్టర్ల ఇండిసెస్ పాజిటివ్గా ఉన్నాయి. సో నిఫ్టీని అవుట్ పెర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మెటల్, పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. అండ్ బ్యాంకింగ్ సంబంధించి కూడా న్యూస్ వస్తుందన్నమాట అండి. సో మొత్తం పిఎస్యూస్ బ్యాంకింగ్ నుంచి కంప్లీట్గా గవర్నమెంట్ దే వాంట్ టు ఎగ్జిట్, రైట్. సో ఆల్రెడీ కొటేషన్ మొదలు పెట్టారు కదా. సో గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ టు స్టే ఇన్ ద బిజినెస్, రైట్. గవర్నమెంట్ బిజినెస్ చేయడానికి లేదు కదా, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ద పీపుల్ అండ్ ఆల్. సో అంటే అవేర్నెస్ లేనప్పుడు బ్యాంకింగ్ అవన్నీ ఓకే. బట్ నౌ వెన్ కార్పొరేట్స్ కెన్ టేకప్ దట్ ఛాలెంజ్, అంటే రిస్క్స్ ఉంటాయి. రిస్క్స్ పిఎస్యూ బ్యాంకులు ఉన్నప్పుడు చాలా స్కామ్లు జరిగాయి. ప్రైవేట్ దాంట్లో మనీ సేఫా కాదా ఇలా జనాలకు రకరకాల భయాలు అవి ఉండేవి కదండి. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్. సో ప్రైవేటైజేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కదా. సో మేబీ బ్యాంక్స్ కూడా అవుతాయి అన్నట్టుగా అది కూడా డెసిషన్ రావచ్చు అని చెప్పి న్యూస్ అది వచ్చిందనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే అందువల్ల ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి బ్యాంకింగ్ స్టాక్స్ మంచి ఇదిలో ఉండడం జరిగింది. మెటల్స్ అండ్ రిసెషన్ ఫియర్స్ అనేవి అది కూడా నిన్న చాలా గ్రిప్ వచ్చిందనమాట అండి. రిసెషన్ ఫియర్ వల్ల క్రూడ్ అవి కూడా కొంచెం కూల్ అయినాయి అనమాట. సో ఇంటర్నేషనల్గా అయితే క్రూడ్ కూడా మరీ అగ్రెసివ్గా పడిపోవడం కూడా మంచిది కాదనమాట అండి. సో గ్రోత్ అనేది డ్యాంపెన్ అవుతుందని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా అంత డేంజరస్ బెల్స్ అవి సిగ్నల్స్ ఇంకా డేటా పూర్తిగా రాలేదనమాట అండి. ఐ థింక్ ఫెడ్ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇవన్నీ వీటిలో కొంత డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో దాని నుంచి లాంగ్ టర్మ్ మార్కెట్ వ్యూ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో ఇది ఫ్రెండ్స్. సో అప్డేట్ ఈరోజు మార్కెట్ సంబంధించి. అయితే నిన్న నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది సో ఈరోజు షేర్ చేస్తాను అనమాట అండి. అది హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ అదర్ స్టాక్స్ లైక్, రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా మనం డ్రా చేసుకున్నాం కదా. సో అండ్ పొజిషన్స్ కూడా తీసుకున్నాం. సో ఇది నేను యాక్చువల్గా 3-4 months బ్యాక్ చెప్పడం జరిగింది, లార్జ్ క్యాప్కి షిఫ్ట్ అయిపోండి అండ్ ఎఫ్ఎంసీసీకి షిఫ్ట్ అవ్వండి అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది కదా. నౌ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో ఇట్ బ్రోక్ కైండ్ ఆఫ్ రౌండింగ్ స్ట్రక్చర్ అని చెప్పాలన్నమాట అండి. సో బ్రేక్ అయింది కదా విత్ గుడ్ వాల్యూమ్స్. సో అప్ ట్రెండ్ ఈజ్ లైక్లీ అనమాట అండి. ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో అంటే మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీస్ అంటే ఐటీసీ కూడా అంటే
పూర్తి ఎఫ్ఎంసీజీ కాకపోయినా సో ఐటీసీలో కూడా మూమెంట్ ఉంది. సో అండ్ లుక్ ఎట్ దిస్ బ్రిటానియా. సో బ్రిటానియా ఆల్సో ఇట్ బ్రోక్ వెరీ గుడ్ ప్యాటర్న్ అనమాట అండి. సో సేమ్ సిమిలర్ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఎంసీజీ రైట్. సో అదే నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట అండి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మంచి బజ్ ఉంది. అందువల్ల ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్దామని నేను అనుకున్నాను అనమాట రైట్. సో ఐ థింక్ లాస్ట్ వీక్ కూడా ఐ థింక్ నేను చెప్పడం జరిగింది. మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఇట్ గివింగ్ వెరీ గుడ్ బ్రేక్అవుట్స్ అనమాట అండి, విత్ వాల్యూమ్స్ తోటి, మంచి వాల్యూమ్స్ తోటి రైట్. సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనమాట అండి. సో ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. సో బాటంలోంచి సో అంటే ఒక మంచి కన్సాలిడేషన్, మంచి అక్యూములేషన్ ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. అంటే స్టాక్ మంచి ఇక్కడ కొంచెం బాటమ్ అయింది, మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని మనకి క్లియర్ కట్గా మనకి అనిపిస్తుంది అనమాట అండి రైట్. సో ఈ విధంగా ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మంచి స్ట్రెంత్ అయితే సో క్లియర్ కట్గా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ దే ఆర్ మూవింగ్, ఎస్పెషలీ ఆటోస్ అనమాట అండి రైట్. సో ఆటో రిలేటెడ్ అన్నీ కూడా సో కొత్త న్యూ హైస్లోకి వెళ్తున్నాయి అనమాట అండి. సో ఈరోజు ఒక స్టాక్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, అది లోమాక్స్ ఆటో టెక్నాలజీ అనమాట అండి. సో 210 రూపీస్ దగ్గర ఉంది. అయితే స్టాక్ ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్రాస్ అబౌట్ 220, సో 220 దాటి పైన క్లోజ్ అవుతే కనుక ఈ ఆల్రెడీ ఇట్ ఈస్ అట్ ఏ రెసిస్టెన్స్ అనమాట అండి, మల్టీ ఇయర్ రెసిస్టెన్స్, లైక్ 3-4 ఇయర్స్ నుంచి 210 లెవెల్ అనేది హడ్డీల కింద ఉందన్నమాట. సో అయితే ఈరోజు కూడా యాక్చువల్గా అక్కడి నుంచి కొంచెం తడబడడం జరిగింది, ప్రైస్ కిందకి రావడం జరిగింది. బట్ అయితే వాల్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఫాలో అప్ మూవ్ వచ్చి ఇఫ్ ఇట్ బ్రేక్స్ రైట్, సో 220 దాటి పైన క్లోజ్ అవుతే కనుక దెన్ డెఫినెట్లీ నేను కూడా ఇందులో పొజిషన్ తీసుకుంటాను అనమాట అండి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్, నేను ఆల్రెడీ ట్రిగ్గర్ పెట్టుకోవడం జరిగింది. ప్రైస్ కనుక 220 దాటి వెళ్తే కనుక ఐ విల్ టేక్ పొజిషన్స్ అనమాట అండి. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఆటో రిలేటెడ్ స్టాక్స్లో మంచి వండర్ఫుల్ ఆటో రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో చాలా స్టాక్స్లో అన్నీ కూడా దే ఆర్ మేకింగ్ న్యూ హైస్. ఆటో రిలేటెడ్, ఆటో యాన్సిలరీస్ ఇవన్నీ కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ విచ్ ఈజ్ రైట్ గోయింగ్ టు బి ట్రిగ్గర్ ఫర్ ఆటోస్ అనమాట. అయితే ప్రైస్ యాక్షన్ అయితే ఆల్రెడీ చూపించడం జరిగింది. ఆల్రెడీ ఆటోస్లో మొమెంటమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. మీరు చూడొచ్చు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ రైట్, 4 ఇయర్స్ బ్రేక్అవుట్ జమునా ఆటో కానివ్వండి. సో మహీంద్రా ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. ఇలా మోస్ట్ ఆఫ్ ది ఆటో స్టాక్స్లో మంచి బజ్ అయితే ఉందన్నమాట అండి. అండ్ ఈరోజు చూస్తే కనుక లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో అది కూడా ఒక మంచి స్ట్రెంత్ కనబరిచింది. మీరు చూడొచ్చు అనమాట. ఇట్ బ్రోక్ రెసిస్టెన్స్ అండ్ రౌండింగ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట. కన్సాలిడేషన్ లెవెల్ ఏదైతే ఉందో 480 లెవెల్స్ దగ్గర నిన్న యాక్చువల్గా నెక్ లైన్ రేంజ్లో ఉండడం జరిగింది. ఈరోజు డెసిసివ్గా ఇప్పుడు 490 దాకా వెళ్ళడం జరిగింది కాబట్టి స్టాక్ 510 ఆ లెవెల్స్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. అయితే ఇందులో అంత వాల్యూమ్ పార్టిసిపేషన్ లేదు, కొంచెం జైంట్ కంపెనీ కదా రైట్. బట్ ఎనీహౌ సో మొమెంటమ్ అయితే కనిపిస్తుంది అండ్ కన్సాలిడేషన్ జోన్ డైరెక్షన్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి, స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో ఓకే మనకి మొమెంటమ్ అనేది ఉందన్నమాట అండి రైట్. అండ్ కమింగ్ టు కామెంట్ సెక్షన్లో మురళీమోహన్ గారు అడిగారు, యాక్చువల్ 2 days బ్యాక్ అడిగారు మాట అండి. సో ఐ కుడ్ నాట్ ఆన్సర్. 2 స్టాక్స్ గురించి ఆయన అడిగారు అనమాట. ఓకే, మురళీమోహన్ గారు సో టార్సన్ ప్రొడక్ట్స్, సో ఓకే, సో టార్సన్ ప్రొడక్ట్స్ డైలీ చూశారు కదా. సో చాలా వండర్ఫుల్గా ప్రైస్ పెరుగుతుంది. అయితే వాల్యూమ్స్ అంత సూపర్ కాదు, వాల్యూమ్ కొంచెం మిస్సింగ్ అనమాట అండి. బట్ అయితే ప్రైస్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. సో క్లియర్ కట్గా ట్రెండ్ మీరే చెప్పొచ్చు కదా. సో వండర్ఫుల్ ట్రెండ్ అనేది ప్రైస్ ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఆల్రెడీ ఇట్ ఈస్ బ్రేకింగ్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్. సో బట్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం కాషన్గా ఉండాల్సింది ఏంటంటే ఇమీడియట్ హడ్డిల్ అనేది సో ఆల్ టైమ్ హై 915 ఉంది కదా. సో విచ్ ఈస్ డిసెంబర్ 2021 హై. సో ఆ లెవెల్ దగ్గర కొంచెం ప్రైస్ అనేది కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి. సో ఆ లెవెల్స్ దగ్గర కొంచెం ప్రైస్ కరెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో ఆ లెవెల్స్ దగ్గర కొంచెం ఆ లెవెల్స్ దాటి క్లోజ్ అవుతుంటే విత్ వాల్యూమ్స్ మనం కన్సిడర్ చేయాలి తప్ప. సో ఎందుకంటే ఇందులో వాల్యూమ్ పార్టిసిపేషన్ లేదు. సో లిక్విడ్ కొంచెం తక్కువ ట్రేడ్ అవి స్టాక్ అనమాట అండి రైట్. సో అయితే యావరేజ్ వాల్యూమ్స్ కంటే రీసెంట్ టైంలో కొంచెం వాల్యూమ్ కంపారిటివ్గా కొంచెం వాల్యూమ్ అయితే ఉంది, యాక్టివిటీ కనిపించింది. బట్ బెటర్ వెయిట్ ఫర్ 920 రైట్. సో ఆ లెవెల్ బ్రేక్ అయ్యి డెసిసివ్గా క్లోజ్ అవుతే తప్ప బెటర్ వెయిట్ చేయడం మంచిది అనమాట అండి. ఓకే, ఆ లెవెల్ దగ్గర ఖచ్చితంగా రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట అండి రైట్. నెక్స్ట్ వచ్చి ఓరియంట్ బెల్ గురించి అడిగారు మాట అండి. సో ఈ 2 స్టాక్స్ అడిగారు మాట మురళీమోహన్ గారు రైట్. సో ఓరియంట్ బెల్ వచ్చి క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. ఐ థింక్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం లేదో, స్టాక్ 50 నుంచి ఆల్రెడీ బ్రోక్ అనమాట. 350 అంటే 300 రూపీస్ అంటే 600 ప్లస్ ఆల్రెడీ స్టాక్. ఓకే, ఇది లాంగ్ చార్ట్ అనమాట అండి. సో అందువల్ల మీకు అలా ఉంది రైట్. ఓకే రైట్. సో ఆల్రెడీ ఇట్ ఈస్ మూవింగ్ అనమాట అండి. సో వండర్ఫుల్గా సో ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ రైట్.
సో డెఫినెట్‌గా పొజిషన్ తీసుకోవచ్చనమాట అండి. స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటా పొజిషన్ తీసుకోవచ్చు. సో ఎందుకంటే విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి బ్రేకౌట్ వచ్చింది కాబట్టి స్ట్రెంత్ అయితే కనిపిస్తుందనమాట అండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంక ఎర్నింగ్స్ సీజన్ మనకి సైకిల్ కిక్ ఇన్ అవుద్ది కదండీ. సో ఎర్నింగ్స్ అవి ఉంటాయి కాబట్టి సో ఎర్నింగ్స్ అవి గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉన్నాయి ఏంటి అవి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు పొజిషన్ క్యారీ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.